హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు 10th క్లాస్ మ్యాథ్స్ ఛానల్. నిన్న మన లాగరిథమ్స్ గురించి ఫార్ములాస్ చెప్పుకున్నాం. దాంట్లోనే ట్రై దిస్ డూ దిస్ ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 1.5లోకి వెళ్తాం. ఈ 1.5లోకి వెళ్ళే ముందు ఒక్కసారి నిన్న మనం చెప్పుకున్న ఫార్ములాస్ని ఎట్ ఎ గ్లాన్స్ ఒకసారి రిమైండ్ చేసుకుందాం. ఓకేనా? లాగరిథమ్కి సంబంధించిన ఫార్ములా మన అందరికీ తెలిసిందే. a⁴x n. ఓకే, కండిషన్స్ కూడా మీకు ఆల్రెడీ చెప్పాను. a greater than 0 and a not equal to 1 and n greater than 0. దీని యొక్క లాగరిథమిక్ ఫామ్ ఏం చెప్పుకున్నాం మనం? log n to the base a is equal to x. ఓకేనా? అలాగే ఫార్ములాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే log 1 లేదా log 0, log 1 వాల్యూ ఎంతో మనం చెప్పుకున్నాం. log 1 ఇది ఎంత అని చెప్పుకున్నాం? 0 అని చెప్పుకున్నాం. ఓకేనా? అలాగే నెక్స్ట్ log a to the base a is equal to how much? ఎంత అని చెప్పుకున్నాం? 1 అని చెప్పుకున్నాం. అలాగే నెక్స్ట్ ఇక ఫార్ములాస్లోకి వచ్చినట్టయితే మనం చెప్పుకున్న ఫార్ములా ఏంటంటే ఫస్ట్ది log xy to the base a is equal to log x to the base a plus log y to the base a. అలాగే సెకండ్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం? log x by y to the base a is equal to log x to the base a minus log y to the base a. ఓకేనా? అలాగే థర్డ్ ఫార్ములా ఏం నేర్చుకున్నాం మనం? log a⁴m లేదా log x⁴m to the base a is equal to m log x to the base a. ఈ ఫార్ములాస్ని మనం నేర్చుకున్నాం. అలాగే లాస్ట్లో మనకు ఒక చిన్న ఫార్ములాస్ కూడా మనం నేర్చుకోవడం జరిగింది. ఆ ఫార్ములా ఏంటంటే మనకి a⁴ log n to the base a is equal to ఎంత అని చెప్పుకున్నాం మనం? n అని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పిన ఈ ఫార్ములాస్ అన్నీ కూడా ఆల్రెడీ నేను ప్రాక్టీస్ చేసుకున్నాం. దాని మీద డూ దిస్ ట్రై దిస్ సమ్స్ కూడా చేసాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ 1.5 సాల్వ్ చేయడానికి ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మనకి యూజ్ అవుతాయి అన్నమాట. అలాగే నేను మనం చెప్పుకున్న ముందు వీడియోలో మనం చెప్పుకున్న క్లాస్లో ఏం చెప్పుకున్నామంటే లాగరిథమ్స్ ఎలా యూజ్ అవుతాయి కూడా ఒకసారి మనం చెప్పుకున్నాం. Logarithms are used for all sorts of calculations in engineering, science, business and economics. ఈ సమర్గమానాలను మనం ఎలా యూజ్ చేస్తామంటే అన్ని రకాల గణిత ప్రక్రియలలో, ముఖ్యంగా ఇంజనీరింగ్, సైన్స్, వ్యాపారము, అర్థశాస్త్రాల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. log 1 to the base 1 is equal to 1, log 1 to the base 1 is equal to 0. Which of these is true? Justify your answer. ఇది కూడా జస్ట్ మనం బేసిక్ కాన్సెప్ట్ యూజ్ చేసి మనం సమ్ చూస్తాం. log 1 to the base 1 is equal to 0 అని ఇచ్చాడు. 1 అని ఇచ్చాడు, 0 అని ఇచ్చాడు. ఇందులో ఏది కరెక్ట్ అని అడుగుతున్నాడు. మనం చెప్పండి ఏది కరెక్ట్? బోత్ ఆర్ రాంగ్. ఎందుకంటే మన డెఫినేషన్లో మనం ఏం నేర్చుకున్నాం? a⁴x is equal to n, then log n to the base a is equal to x. వేర్ ఏం నేర్చుకున్నాం మనం? a greater than 0, a not equal to 1 and n greater than 0 and a comma n belongs to set of real numbers r. ఓకేనా? దట్ ఈస్ అంటే దీనికి ఎక్స్ప్లెనేషన్ మనం ఏం రాస్తామంటే దట్ ఈస్ బేస్ ఆఫ్ ఏ లాగరిథమ్ is always greater than 0 and it should not be equal to 0. It should not be equal to 0. So, by definition, of logarithm, log 1 to the base 1 does not exist.
ఫాలో అయ్యారా లేదా? ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అయితే దాని యొక్క లాగరిథమిక్ ఫామ్ వచ్చి లాగ్ ఎన్ టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మన కండిషన్స్ ఏం చెప్పుకున్నాం? ఏ గ్రేటర్ దెన్ 0 అండ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 and n greater than 0 and a comma n belongs to R. So it is observed that the base of a logarithm, this base of a logarithm is always greater than 0 and it should not be equal to 1. Okay now? So it should not be equal to 1. So by definition the log 1 to the base 1 is or log 1 to the base 1 is neither 1 నార్ 0. ఇట్ డస్ నాట్ ఎగ్జిస్ట్. దీని వాల్యూ మనం ఎగ్జిస్ట్ అవ్వదన్నమాట మనకి. ఓకేనా? ఎక్సర్సైజ్ 1.5లో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే డిటర్మైన్ ద వాల్యూ ఆఫ్ ది ఫాలోయింగ్ అని చెప్పి ఇందులో మనకి 9 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే log 5 to the base 25. సో కింది వాని విలువలు కనుక్కోండి అని చెప్పి మనకి 9 క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. అవి కొన్ని క్వశ్చన్స్ మనం సాల్వ్ చేద్దాం. ఎనీహౌ మన అందరికీ తెలిసిన విషయమే. బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇఫ్ ఏ పవర్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ దెన్ లాగ్ ఎన్ టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. అంటే ఏంటంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్ని లాగరిథమిక్ ఫామ్లోకి మనం చేంజ్ చేస్తాం. అలాగే లాగరిథమిక్ ఫామ్ ఉంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి వైస్ వెర్సా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి కూడా చేంజ్ చేస్తాం. ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? లాగరిథమిక్ ఫామ్లో ఇచ్చాడు. ఏమిచ్చాడు? లాగ్ 5 టు ది బేస్ 25 ఇచ్చాడు. ఓకేనా? let this be x. log 5 to the base 25 is equal to ఏమనుకుందాం మనం? x అనుకుందాం. ఇట్ ఈజ్ ఇన్ ద లాగరిథమిక్ ఫామ్. యూ కన్వర్ట్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. సమవర్గమాన రూపంలో ఉంది, దాన్ని ఘాతాంక రూపంలోకి మార్చుకుందాం. అంటే ఏమవుతుంది ఇప్పుడు? 25 to the power x is equal to 5. Here I am writing this 25 as 5 square. 5 square to the power of x is equal to 5. a power m whole power n లో ఉంది. a power mn కదా. 2 into x 2x is equal to 5. 5 means 5 power 1. As the bases are equal, exponent should be equal. So 2x is equal to 1. You will get 2x is equal to 1. x is equal to, this 2 is multiplying, goes that side, divides. So you will get x is equal to 1 by 2. X means our question. Therefore what is our question? Log 5 to the base 25 is equal to 1 by 2. Followed or not? This is the first question. Now let us see the second question. Second question మనకి ఏమి ఇచ్చాడంటే log 3 టు ద బేస్ 81 అని ఇచ్చాడు. సో దీన్ని కూడా ఏమనుకుంటామంటే లెట్ ఇట్ బి ఎక్స్. లెట్ దిస్ బి ఎక్స్. దిస్ ఈజ్ ఇన్ ద లాగరిథమిక్ ఫామ్. యూ హ్యావ్ టు కన్వర్ట్ దిస్ ఇంటూ ఎక్స్పోనెన్షియల్ ఫామ్. దట్ ఈస్ 81 to the power of x is equal to 3. Here base is 3. I am writing this 81 as 3 base. 3 power 4 to the power of x is equal to 3. అంటే 81ని మనం ఏం చేస్తున్నాం అనమాట? 3తో ఫ్యాక్టరైజేషన్ చేస్తున్నాం. ఆ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 3 power 4 అని వస్తుంది అనమాట. ఓకేనా? తెలుసు కదా ఆల్రెడీ ఫ్యాక్టరైజేషన్ మీకు. నౌ దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏ పవర్ ఎమ్ హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎంఎన్, దట్ ఈజ్ 3 power 4x ఈజ్ ఈక్వల్ టు 3. 3 మీన్స్ 3 power 1. ఇక్కడ కూడా బేసెస్ ఆర్ ఈక్వల్. అంటే ఆధారాలు సమానమైనవి, ఘాతాంకాలని సమానం చేయాలి. ఎక్స్పోనెంట్ షుడ్ బి ఈక్వల్. సో 4x ఈజ్ ఈక్వల్ టు 1. x ఈజ్ ఈక్వల్ టు 4 మల్టిప్లై చేసినట్టు వస్తే ఏం చేస్తుంది? డివైడ్ చేస్తుంది. x ఈజ్ ఈక్వల్ టు 1 by 4. దేర్ ఫోర్ log 3 to the base 81 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ విల్ గెట్? 1 by 4. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే log 1 by 16 టు ది బేస్ 2 అని ఇచ్చాడు. ఓకేనా? సేమ్ దీన్ని కూడా ఇందాకట్లాగే లెట్ ఇట్ బి ఎక్స్. ఇట్స్ ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్ ఈజ్ 2 power x ఈజ్ ఈక్వల్ టు 1 by 16. 2 power x ఈజ్ ఈక్వల్ టు 1 by 16. 2 power x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 16 ఉంది కదా,
ఇక్కడ 2 ఉంది కాబట్టి ప్రైమ్ ఫ్యాక్టరేషన్ 2తో చేసుకుంటాం. ఇట్ క్యాన్ బి రిటన్ యాజ్ 2 పవర్ 4, 1/2 పవర్ 4. ఓకేనా. ఈ 4ని మనం న్యూమరేటర్ తీసుకెళ్తే ఏమవుతుంది, 2 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ -4 అంటే 1/a పవర్ mలా ఉంది. ఇట్ బికమ్స్ a పవర్ -m, లాస్ ఆఫ్ ఎక్స్పెరెంట్స్ అనమాట, ఘాతాంక న్యాయాలు. సో ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పెరెంట్ షుడ్ బి ఈక్వల్. x ఈక్వల్ టు -4. x ఈజ్ నథింగ్ బట్ అవర్ ప్రాబ్లం. ఏంటి ఆ ప్రాబ్లం, 1/16 టు ది బేస్ 2 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ యూ విల్ గెట్, -4. నౌ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే log 1 టు ది బేస్ 7 ఇచ్చాడు. సో లెట్ దిస్ బి ఎక్స్, దెన్ ఎక్స్ అనుకుంటాం. దీనికి ఎక్స్పెరిన్షియల్ ఫామ్ ఏమవుతుంది, 7 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. ఇక్కడ బేస్ ఎంత ఉంది మనకి, 7 ఉంది. ఇక్కడ కూడా 7 బేస్ వచ్చేలా రాసుకోవాలి. 7 బేస్ వచ్చేలా రాసుకోవాలి అంటే మనం ఏం చేయాలంటే ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1 కదా. సో దాని ప్రకారం ఇక్కడ 1 క్యాన్ బి రిటన్ యాజ్ 7 పవర్ 0, ఎందుకంటే ఎనీథింగ్ టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ 1 అని చెప్పుకున్నాం, ఎక్సెప్ట్ నాన్ జీరో బేస్, ఎనీ బేస్ నాన్ జీరో బేస్ అయి ఉండాలన్నమాట. సో హియర్ x ఈజ్ ఈక్వల్ టు, బేసెస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పెరెంట్ షుడ్ బి ఈక్వల్. x ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ నథింగ్ బట్ అవర్ ప్రాబ్లం. log 1 టు ది బేస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ప్రాబ్లం నెంబర్ 4. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 5 చూద్దాం. ప్రాబ్లం నెంబర్ 5లో మనకి ఏమి ఇచ్చాడంటే లాగ్ √x టు ది బేస్ x అని ఇచ్చాడు. ఇది ఎలా సాల్వ్ చేద్దామో చూద్దాం. ఏం చెప్పాను ఇంతకు ముందులాగే, లెట్ ఇట్ బి సమ్ x అనుకోవాలి, కానీ క్వశ్చన్ ఎక్స్లో ఇచ్చాడు కాబట్టి దీన్ని x అని కాకుండా సమ్ a అనుకుందాం. దెన్ వాట్ హ్యాపెన్స్, ఎక్స్పెరెన్షియల్ ఫామ్ ఏమవుతుంది, x పవర్ a ఈజ్ ఈక్వల్ టు √x. x పవర్ a ఈజ్ ఈక్వల్ టు √x ఈజ్ నథింగ్ బట్ x పవర్ 1/2, అంతే కదా. √x అంటే x పవర్ 1/2. ఇక్కడ ఏమైంది, బేసెస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పెరెంట్ షుడ్ బి ఈక్వల్. సో a ఈజ్ ఈక్వల్ టు 1/2. a ఈజ్ నథింగ్ బట్ అవర్ క్వశ్చన్. దేర్ ఫోర్ log √x టు ది బేస్ x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ యూ విల్ గెట్, 1/2. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చాలా ఈజీ, అది మీరు ప్రాక్టీస్ చేసుకోండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే log 512 టు ది బేస్ 12 ఇచ్చాడు, బేస్ 2 ఇచ్చాడు. తెలిసిందేగా మీకు ఆల్రెడీ, బేస్ 2 ఇచ్చాడు కాబట్టి 512 కూడా ఫ్యాక్టరేషన్ 2తో చేసుకుంటే మీకు సమ్ ఈజీగానే వస్తుంది అది. ఓకేనా. నౌ లెట్ us సీ క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 7 ఏమి ఇచ్చాడంటే log 0.01 టు ది బేస్ 10 ఇచ్చాడు. ఓకేనా. దీని సొల్యూషన్ ఎలాగో ఒకసారి చూద్దాం. ఆ సొల్యూషన్ ఆల్రెడీ మీకు తెలుసు కదా. ఏం చేయాలి, లెట్ ఇట్ బి ఎక్స్, ఇట్ షుడ్ బి ఈక్వల్ టు ఎక్స్, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. దెన్ వాట్ హ్యాపెన్స్, 10 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 0.01. ఈ పాయింట్ రిమూవ్ చేయాలి మనం. ఈ పాయింట్ రిమూవ్ చేయాలంటే 10 పవర్ x ఈజ్ ఈక్వల్ టు, యూ హ్యావ్ టు రైట్ ఇట్ యాజ్ 1/100, అంతే కదా. 10 పవర్ x ఈజ్ ఈక్వల్ టు, ఐఎమ్ రైటింగ్ దిస్ 100 యాజ్ 1/10². 1/10². ఈ 10² మనం న్యూమినేటర్లోకి తీసుకొస్తే 10 పవర్ ఎంత అవుతుంది, -2. 10 పవర్ x ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ -2. సో యాజ్ ది బేసెస్ ఆర్ ఈక్వల్, ఎక్స్పెరెంట్ షుడ్ బి ఈక్వల్. సో x ఈజ్ ఈక్వల్ టు -2. క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాము. log 8/27 టు ది బేస్ 2/3. ఈ క్వశ్చన్ లెట్ ఇట్ బి ఎక్స్. దీన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ బేస్ కూడా ఏ ఫామ్లో ఉంది, క్వశ్చన్ ఫామ్లో ఉందన్నమాట. లాగరిథం కనుక్కోవాల్సిన నెంబర్ క్వశ్చన్ ఫామ్లో ఉంది, బేస్ కూడా అదే ఫామ్లో ఉంది. సో ఇట్స్ ఎక్స్పెరెన్షియల్ ఫామ్ ఈజ్ ఎక్స్పెరెన్షియల్ ఫాము 2/3 హోల్ పవర్ x ఈజ్ ఈక్వల్ టు 8/27. సో 2/3 హోల్ పవర్ x, ఇక్కడ బేస్ ఎంత ఉంది, 2/3 ఉంది. ఇక్కడ కూడా 2/3 బేస్ వచ్చేలా రాయాలంటే ఏం చేయాలి, మనం ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేసుకోవాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ 2/3 హోల్ క్యూబ్, అంతే కదా. 2³ మీన్స్ 8, 3³ మీన్స్ 27.
Now bases are equal. Exponent should be equal. X equal to 3. X is nothing but our problem. So log 8 by 27 to the base 2 by 3 is equal to 3. That is the answer. Okay now let us see the last problem of the first Roman. That is question number 9. That is given as, question is given as 2 power 2 plus log 3 to the base 2. It is given like this. How to solve the problem? Let us see. క్వశ్చన్ ఎలా ఉందంటే ఏ పవర్ ఎం ప్లస్ ఎన్లో ఉంది ఇది. సో లాస్ ఆఫ్ ఎక్స్పెరెన్స్లో మనకు ఫార్ములా నేర్చుకున్నాం. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఈజ్ నథింగ్ బట్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. ఓకేనా. సో బై యూజింగ్ ద ఫార్ములా దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఇట్ కెన్ బి రిటన్ యాజ్ 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ log 3 బేస్ 2. ఓకేనా. మనకి ఇది కూడా ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. 2 పవర్ log 3 టు ది బేస్ 2కి ఇందాక మీకు బేసిక్లో ఈ సెషన్ స్టార్టింగ్లో మీకు చెప్పాను ఏంటంటే ఫార్ములా ఏ పవర్ log n టు ది బేస్ ఎంత చెప్పాను? n వస్తుంది. సో దాన్ని యూజ్ చేస్తే మనకి ఇక్కడ దిస్ వాల్యూ ఈజ్ 3. 2 స్క్వేర్ ఇస్ హౌ మచ్? 4 అండ్ దిస్ వాల్యూ ఈజ్ 3. 4 3 is 12. సో అవర్ వాల్యూ ఈజ్ 2 పవర్ 2 ప్లస్ log 3 టు ది బేస్ 2 వాల్యూ ఎంత అవుతుంది అనమాట? ఇప్పుడు 12 అవుతుంది. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఇట్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్. దాన్ని బేస్ చేసుకుని దీన్ని 2 టర్మ్స్గా మనం స్ప్లిట్ చేస్తాం. 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ log 3 టు ది బేస్ 2. ఇదే ఫార్ములా ఉంది ఏ పవర్ log n టు ది బేస్ ఏ. దానికి వాల్యూ ఎంత అని చెప్పాను? దాని ఫార్ములా n. n ఈజ్ హియర్ 3 అనమాట. 2 స్క్వేర్ ఈజ్ 4 అండ్ దిస్ వాల్యూ ఈజ్ 3. 4 3 is how much? 12. సో అవర్ ఆన్సర్ ఈజ్ 12. నా సెకండ్ క్వశ్చన్ చూద్దాం. రైట్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ యాజ్ log n అండ్ ఫైండ్ దేర్ వాల్యూస్ వేర్ ఎవర్ పాసిబుల్. అంటే అర్థం ఏంటంటే కింద కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు, లాగరిథమిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చాడు. వాటిని ఎలా రాయమంటున్నాడు? log nగా రాయమంటున్నాడు, సింగిల్ లాగరిథమ్గా రాయమంటున్నాడు. పైగా ఇంకేమంటున్నాడు? ఫైండ్ దేర్ వాల్యూస్ వేర్ ఎవర్ పాసిబుల్. ఎక్కడైనా పాసిబుల్ అయితే వాల్యూ కనుక్కోవడం వీలైతే కనుక అక్కడ లాగరిథం యొక్క వాల్యూని కూడా ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాడు అనమాట. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే log 2 ప్లస్ log 5 ఇచ్చాడు. ఓకేనా. చూడండి, దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ log x ప్లస్ log y. log x ప్లస్ log y ఎంత అవుతుంది? log xy బై లాగరిథమిక్ ఫార్ములా. ఫస్ట్ ఫార్ములా ఆఫ్ లాగరిథం log x ప్లస్ log y ఈజ్ ఈక్వల్ టు log xy. ఓకేనా. సో దాన్ని ఇక్కడ బేస్ ఏమి ఇవ్వలేదు అంటే ఏ బేస్ తీసుకోవాలి? బేస్ ఈజ్ 10. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆఫ్ ది ఫార్మ్ log a ప్లస్ log b ఆర్ log x ప్లస్ log y. log ab మీన్స్ log 2 ఇంటూ 5 అండ్ బేస్ ఈజ్ ఆటోమేటికల్లీ బేస్ ఈక్వల్స్ టు 10. దట్ ఈక్వల్ టు log 5 2 is how much here? 10. log 10 base 10. log 10 base 10 అంటే ఏంటి? log a టు ది బేస్ ఏలా ఉంది, దాని వాల్యూ ఈజ్ 1 అనమాట. సో ఇక్కడ మనం యూజ్ చేసిన ఫార్ములాస్ ఏంటో ఒకసారి చూద్దాం, రిమైండ్ చేసుకుందాం. log x ప్లస్ log y, ఇక్కడ బేస్ ఏమన్నట్టు? ఏ అనుకుందాం, ఈజ్ ఈక్వల్ టు log xy టు ది బేస్ ఏ. అండ్ నెక్స్ట్ ఫార్ములా ఈజ్ log a టు ది బేస్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. దీస్ 2 ఫార్ములాస్ని యూజ్ చేసి మనం సమ్ సాల్వ్ చేస్తాం అనమాట. తెలుగు మీడియం చూడండి ఒకసారి. ఇది 2 సమవర్గమానాలు మొత్తంగా ఉంది. సో సమవర్గమానాల యొక్క మొదటి నియమం ప్రకారం వీటిని సమవర్గమానాలు విడివిడిగా ఇచ్చినప్పుడు దాన్ని ఒకే సమవర్గమానంగా రాయాలంటే లబ్ధంగా రాస్తాం. సో log 2 ఇంటూ 5. log 2 5 ఎంత అయింది? log 10 టు ది బేస్ 10. అంటే ఏదైనా ఒక సంఖ్య యొక్క సమవర్గమానము అదే ఆధారానికి ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో దిట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. ఓకేనా. నా సెకండ్ రామ్లో సెకండ్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే log 16 టు ది బేస్ 2 మైనస్ log 2 టు ది బేస్ 2. దీన్ని ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఇదే ఫామ్లో ఉంది, డిఫరెన్స్గా ఉంది. దిస్ ఈజ్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 లాగరిథమ్స్. డిఫరెన్స్ ఆఫ్ 2 లాగరిథమ్స్ అంటే ఫార్ములా ఏం చెప్పుకున్నాం మనం? log x టు ది బేస్ a మైనస్ log y టు ది బేస్ a ఈజ్ నథింగ్ బట్ log x బై y టు ది బేస్ a.
సో బై ది ఫార్ములా, ఈ ఫార్ములా నుంచి మనకి ఏమవుతుంది, ఇది లాగ్ 16/2 బేస్ ఈస్ 2. ఫాలోడ్ అన్నట్టు. 2 16లో ఎన్ని టైమ్స్ పోతుంది, 8 టైమ్స్. లాగ్ 8 టు ది బేస్ 2. ఓకేనా. ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ నెంబర్ను కూడా 2 బేస్ వచ్చేలా రాసుకుందాం. అంటే ఎలా రాయొచ్చు, లాగ్ 8 ఈజ్ రిటర్న్ యాజ్ 2 క్యూబ్ బేస్ 2. ఫాలోడ్ అన్నట్టు. ఇదే ఫామ్లో ఉంది. దిస్ ఈజ్ ఆఫ్ ది ఫామ్ లాగ్ x పవర్ n బేస్ a. ముందుకు వస్తుంది కదా, n పవర్ ముందుకు వస్తుందిగా. సో n log x టు ది బేస్ a. బై ద ఫార్ములా దిస్ ఈజ్ 3 log 2 బేస్ 2. అలా ఇందాక మనం చెప్పుకున్నట్టుగానే log 10 బేస్ 10 వాల్యూ 1 కదా, సేమ్ అలాగే లాగరిథమ్ ఆఫ్ ఎనీ నెంబర్ టు సేమ్ బేస్ ఈజ్ 1. సో 3 into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ఇక్కడ మనం యూజ్ చేసిన థర్డ్ ఫార్ములా ఏంటంటే log a టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా. మరొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, తెలుగు మీడియం. ఇది రెండు సమవర్గమానాల భేదముగా ఉన్నది. భేదముగా ఉన్నప్పుడు దాన్ని ఒకే సమవర్గమానంగా రాయాలంటే దాన్ని భాగించాలి. log 16/2. 2 16లో 8 టైమ్స్ పోతుంది. 8ని ఇక్కడ బేస్ 2 ఉంది కాబట్టి, ఆధారం 2 ఉంది కాబట్టి ఈ సమవర్గమానం 2 ఆధారం వచ్చేలా రాసుకుంటాం. అంటే ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకుంటే ఎంత అయింది, 2 క్యూబ్ అయింది. ఇది ఎలా ఉంది, a పవర్ mలా ఉంది, x పవర్ nలా ఉంది. n log x, n అంటే ముందుకు వస్తుంది. 3 log 2 బేస్ 2. ఏ సంఖ్య అన్నాక సమవర్గమానమైనా అదే ఆధారానికి 1 అవుతుంది. కాబట్టి 3 into 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకే. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి ఒకసారి. 3 log 4 64 ఇచ్చాడు. దీన్ని సాల్వ్ చేయాలి. నిన్ననే మనం పేజ్ నెంబర్ 21లో డూ దిస్లో మనం ఫార్ములా ఇచ్చేస్తాం. ఆ ఫార్ములా మనం ఇక్కడ యూజ్ చేస్తాం అనమాట. అదేంటంటే లాగ్ x పవర్ n టు ది బేస్ a ఈజ్ ఈక్వల్ టు n log x టు ది బేస్ a. ఓకేనా. సో దాని బేస్ వేసుకునేది ఎలా ఉంది, ఇది n log x టు ది బేస్ ఏలా ఉంది. ఓకేనా. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ లాగ్ x పవర్ n బేస్ a. ఇక్కడ n అంటే ఎంత, ఇక్కడ 3 అనమాట, x అంటే 4. సో ఇట్ కెన్ బి రిటర్న్ యాజ్ లాగ్ 4 క్యూబ్ బేస్ 64. ఓకేనా. 4 క్యూబ్ ఇస్ నథింగ్ బట్ 4 into 4 16, 16 4s 64. సో లాగ్ 64 బేస్ 64. లాగరిథమ్ ఆఫ్ ఎనీ నెంబర్ టు సేమ్ బేస్ ఈజ్ 1. సో అవర్ ఆన్సర్ ఈజ్ 1. ఓకే. నౌ ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే 2 log 3 మైనస్ 3 log 2. ఓకేనా. ఈ క్వశ్చన్ ఈజీ కదా, మీరు హోంవర్క్ ట్రై చేయండి, ఎలా చేయాలో చెప్తాను. ఈ 2 log 3 ఎలా ఉంది, ఇది n log xలా ఉంది. సో దాన్ని ఎలా రాయొచ్చు, లాగ్ x పవర్ nగా రాస్తే లాగ్ 3² అవుతుంది. మైనస్ ఇది ఎలా అవుతుంది, లాగ్ 2 క్యూబ్ అవుతుంది. 3² అంటే తెలుసు కదా 9, 2 క్యూబ్ అంటే 8. సో లాగ్ 9 మైనస్ లాగ్ 8 వచ్చింది. మైనస్ వస్తే ఏ ఫామ్లో రాయాలి, క్వశ్చన్ ఫామ్లో రాయాలి, భాగాహార రూపంలో రాయాలి. సో లాగ్ 9/8 ఈజీ కాబట్టి దీన్ని మీరు హోంవర్క్ సాల్వ్ చేసుకోండి. ఓకేనా. నా ఈ రోమంలో లాస్ట్ సమ్లోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 5 క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే లాగ్ 10 ప్లస్ 2 log 3 మైనస్ log 2. దిస్ ఈజ్ ద క్వశ్చన్ గివెన్. సో log 10 is log 10 only. By using this formula I am writing this as log 3² minus this is as usual log 2, that equal to log 10 plus 3² is how much, 9. log 9 minus log 2. Followed or not? This is of the form log x plus log y, that is nothing but log xy. So log 10 into 9, okay na, minus this is log 2. 10 9s how much, 90. So log 90 minus log 2. Followed or not? This is of the form log x minus log y. Quotient form log వస్తుంది, log x by y. Log 90/2. 2 goes in this how many times, 45 times. So our answer is log 45. ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. ఈ రెండింటిని సమ్ ఆఫ్ లాగరిథమ్స్గా రాసుకుంటున్నాం.
ఇక్కడ దీన్ని సింప్లిఫై చేసుకుంటే log 3 స్క్వేర్ అయింది. సమ్ ఆఫ్ లాగరిథమ్స్ని సింగిల్ లాగరిథమ్గా రాయాలంటే ప్రొడక్ట్ చేయాలి, మల్టిప్లై చేయాలి. 10 × 9 90. అప్పుడు ఎలా వచ్చింది? ఇది డిఫరెన్స్లా వచ్చింది. డిఫరెన్స్ని సింగిల్ లాగరిథమ్గా రాయాలంటే బై చేయాలి. log 90/2 దట్ ఈజ్ ఈక్వల్ టు log 45. ఓకే.